ప్రొద్దుటూరు పట్టణంలోని సుబ్బిరెడ్డి కొట్టాల మున్సిపల్ హైస్కూల్ సమీపంలో ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ముల్లచంటి అనే వ్యక్తిపై శుద్ధపల్లి ఓబులేసు అనే వ్యక్తి అతని తండ్రి అరుణ్ కుమార్ ఇద్దరు కలిసి చంటిపై కత్తితో దాడి చేశారు. ఈ క్రమంలో చంటి తలపై కత్తితో దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది. గాయపడిన చంటిని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పేరు సంటి ఇంటికాడ ఇంటి ముందర ఒకటేమైనా అల్లరి చేస్తుంటే ఎందుకు రాట అల్లరి చేస్తాను అని అడిగినాడు. వాడు అడిగితే నా ఇంటికాడ నేనేమైనా అల్లరి చేస్తుంటే వాని వాకిలేది మా వాకిలి ఇది, మా ఇంటి ముందరనే నిలవన్నాడు. మా ఇంటి ముందర నిలబడి అల్లరి చేస్తుంటే అడిగినాడు. అడిగినందుకు వాడు వాళ్ళ నాయన వచ్చి ఊంచి దొబ్బితే వాడు వచ్చి కత్తితో నరికినాడు. నేను అన్నీ ఉండాను, నన్ను కూడా రాయితో కొట్టినాడు కాళ్ళకి కొట్టి. రోజు వాళ్ళ పెళ్ళాన్ని మాత్రం రోజు క్యాప్చర్ పెడుతున్నాడు. వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళ భార్య వాళ్ళ దిట్టే మాట్లాడుతుంది, మా దిట్టే మాట్లాడుతుంది, ఏమన్నా చేసుకొని. కానీ మేము మాత్రం ఏమనలే, నా కొడుకు ఏమనలే. నిష్కారణంగా తండ్రి కొడుకు వచ్చినారు, వచ్చి కొట్టినారు. అసలు ఏం లేదు, ఆడు అల్లరి చేస్తున్నాడు. ఆడ బయట నిలబడి కేకలేసంటే ఏం అట్టరుస్తున్నవే అని అడిగినందుకు కొట్లాట, అంతకు తప్ప ఏం లేదు. వానికి మాకేం పగలే. నేను అడ్డపడకుంటే కనుక నన్నుతో రాయి వేసినాడు. నా రాయి పడాలకు కింద పొంగినా సంపాదించినంత అవసరం ఏమొచ్చింది. ఇప్పుడు ఏదన్నా ఉంటే కనుక మామూలుగా పిల్లలు ఎవరైనా కొట్లాడుకునే ఇడిపించుకోవడం జరగడం అది మామూలే. నువ్వు కత్తి తీసుకొని వెనకమ్మడే నీ కాడ కత్తి ఎట్టొచ్చింది మాతో కొట్లాడాలికే. నువ్వు అరుచున్నావు అని మేము అరిచినప్పటికే నీ కాడ కత్తి ఎట్టొచ్చింది. నువ్వు పక్కకు కూడా పోలేదు కదా. నన్ను రాయితో వేసినావు, నేను కింది పొంగియాలకు రాయి తగిలాలకు నేను కింది పొంగినా. వంగుతానే నా కొడుకును వేసినాడు. ఆడ మంది అంతా చుట్టుకుండే వాళ్ళకు నా కొడుకులు ఇంకా ముందుకు వచ్చినారు. వీళ్ళు వాళ్ళు దొప్పుకుంటున్నారు. ఇంకా వాడేమో మదనేట్ వేసే కదా. ఆ ఓబులేసు వాడు ఎందుకు మమ్మల్ని చేసినాడో వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు. వాడు మా మీద పగబట్టి ఎందుకు పగబట్టినాడో మా పిల్లలు అయితే ఏమీ అనలే. వాడు వాళ్ళ ఆయన ఇద్దరు ఎన్నాళ్ళ మంటే పగబెట్టుకున్నాడో మాకు తెలియదు. కానీ ఆడేం కొట్లాట జరగలే, ఏం జరగలే. నా కొడుకులు కూడా వాళ్ళని ఏమనిందిలే. మస్తుగా సాయం చేసినారు నా కొడుకులకు. పోలీసులు దీనికి కఠినమైన నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దు.